హాయ్ అండి, నేను మీ విద్య. వెల్కమ్ టు మీ విద్య వ్లాగ్స్. ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ఏంటంటే మన వీడియోలో అక్క మీది విలేజ్ కదా, దగ్గరలో అడవులు ఎక్కువ ఉంటాయి కదా, ఏదైనా యానిమల్ ఉంటే ప్లేస్ కానీ లేకపోతే యానిమల్స్ ఏమైనా చూపించరా అనేసి అడిగారు. అయితే యానిమల్స్ అయితే చూపించడం కలిసి అవును, యానిమల్స్ అయితే కనిపించవు, అడవులు అయితే చూపిస్తున్నారు నివసించే ప్లేసెస్ అయితే. అందుకని అయితే స్వాతి వాళ్ళు కొండ దగ్గరలో హైనా ఉందండి. హైనా అంటే అదే దుమ్మలగుండి, అదైతే చూపించాలనుకుంటున్నాం. ఆ గుహ ఎక్కడ ఉందంటే అదిగోండి, అక్కడ వైట్ రాయిలు కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే ఉంది. అక్కడికైతే వెళ్దాం. వీడియో చూసే ముందు అయితే వీడియో నాకు లైక్ చేసి వీడియోని అయితే ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడైతే ఆ గుహ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. గుహ దగ్గర ఉంటాయా లేకుంటే మేబీ ఉండవేమో. ఘాట్ అయితే ఎక్కలేకపోతున్నాం, అలిసిపోతున్నాం. ఆ కొండకు వచ్చి వచ్చి స్వాతి వాళ్ళందరూ ముందు ఎక్కిపోయారు, నేనేమో ఇక్కడ ఉండిపోయాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఎవరైనా ఉన్నారా? పైన ఉండే గుహ దగ్గర అయితే వచ్చేసాం. మామూలు కూడా చూడండి ఎక్కడ ఎత్తి చూస్తుంది అలాగా. కాస్త బ్రష్ తీసుకుందాం స్వాతి. ఓకే వదినా, తీసుకొని అప్పుడైతే గుహ చూపిద్దాం. ఇక్కడైతే చిన్న అంటే గుహ ఉంది, అది చూపిద్దామని ఇక్కడికి వచ్చాం. అసలైన హైనా గుహ అయితే కింద ఉంది, ఇది పైన ఉండేది అనమాట. ఇదైతే చాలా భయంకరంగా ఉంది. ఒకసారి దగ్గరికి రా స్వాతి, ఒకసారి లోపల చూడండి. ఒక 10 మందికి సరిపోద్ది గుహ, అంటే మామూలుగా స్టాండ్ అవుతాయి, అదే నిల్చి ఉంటాయి. కానీ చూడు స్వాతి, ఏళ్ళు కూడా భయంకరంగా ఉన్నాయి. అలా రెండు రాళ్ళు అనమాట, అటొక రాయి ఇటొక రాయి. చూడు అడుగు బల్లిలు అరుస్తున్నాయి, సౌండ్ అదిగోండి, సౌండ్ వినిపిస్తుందండి. ఇప్పుడైతే అసలైన హైనా ఉండే గుహ దగ్గరికి అయితే వెళ్దాం. ఆ పైన అయితే గబ్బిలం కూడా కనిపిస్తుంది. జూమ్ వద్దు. ఏంటంటే రాళ్ళు సందులు కూడా చిన్న చిన్న గుహలు అయితే ఉన్నాయి. ఇది అంటే గుహ అంటే సందులు సందులుగా ఉన్నాయి, ఒక మనిషికి పట్టే అంత అంటే ప్లేస్ అయితే ఉంది. ఇప్పుడైతే హైనా ఉండే ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం. మాకు ఈ వీడియో అయితే చాలా సాహసమే, ఎందుకంటే రాళ్ళు ఇవన్నీ ఎక్కుతున్నాం కదా. స్వాతి అయితే చక్కగా ఎక్కిపోయి అవుతుంది. నాకు కొంచెం భయం. స్వాతి ఎక్కడున్నావు? ఎటువైపు వెళ్ళిపోయావు? అక్కడ ఉన్నావా? మనము ఇందాక చూసాం కదా, ఫస్ట్ అక్కడ నుంచి పొలాల నుంచి చూస్తుంటే కనిపిస్తున్నాయి కదా రాయిలు, ఇవే కదా ఎంత హైట్. ఒకసారి కిందకి చూడండి, రాయి ఎంత పెద్దగా ఉందో. చివరికెళ్ళకు లోయండి, అక్కడ నుంచి చూడండి ఒకసారి. వ్యూ అయితే ఇలాగ ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా, అది మా విలేజ్. ఇక్కడ మా అత్తల నర్సరీ ఉంది. అది స్వాతి, నేను మనసులో ఏమనుకున్నానంటే కొండకు వచ్చాం కదా, పనస్తాను దొరికితే బాగుండు అనుకున్నామా. కరెక్ట్ అన్నయ్య అయితే ఇచ్చారు. పెద్ద పనస కదా, చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. మాదిరి ఎలాగుంది? తిను అంజు, నువ్వు కూడా తిను. తినేసిన తర్వాత అయితే ఆ గుహ అయితే తొందరగా చూసేద్దామా. అవునే, కరెక్ట్. ఇప్పుడు టైం ఎంత చూడు ఒకసారి, 1 గంట అయిపోతున్నట్టుగా ఉంది కదా. కొంచెం చిన్న బ్రేక్ఫాస్ట్ లా అనమాట. ఫ్రెండ్స్, కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు పైనుండి వాళ్ళం కదా, కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఏంటి అది చూపించు బబ్లు. ఏంటి కోసం అవి? పిట్టల కోసం కాదు రవి, కొండ మేకలకి వేటి కోసం వేసారు. అవునవును, జాగ్రత్త దిగండి స్వాతి. పర్వాలేదు, ఎరగొక్కలకి వెళ్ళిపోతాం పద. జాగ్రత్త నాడు పద. వదిన వెళ్ళిపోయిందా అంజీ? సరే చూడండి, మనం ఆ పైనుంచి అయితే కిందకు వచ్చేసాం. ఇదిగోండి, అక్కడైతే ఇందాక మనం ఉండేవాళ్ళం కదా, గుహ దగ్గరికి అయితే వచ్చాం. మొత్తం రాళ్ళేనండి, చాలా పెద్ద రాళ్ళు ఉంటాయి. స్వాతి వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్ళి. ఫ్రెండ్స్, గుహ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఇదేనండి హైనా గుహ, చాలా భయంకరంగా ఉంది. లోపల ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. పెద్ద హోల్ ఉంది స్వాతి, ఆ లోపలికి మొత్తం చీకటి ఉంది. ఇంకా చూడండి అటువైపు ఇంకా పెద్ద కన్నం ఉంది స్వాతి. ఇటువైపు కూడా అండి, ఇటువైపు కూడా చూడండి. ఇంకా హైనా అంటే
మార్వెల్ కూడా చూడండి గుహ దగ్గరికి అయితే వచ్చింది. మార్వెల్ అయితే లోపలికి వెళ్తుంది. దూరంగా వెళ్ళకు మార్వెల్. చూడండి ఎలాగైతే లోపలికి వెళ్తుంది మార్వెల్. వద్దు రాయలేమి వేయకండి. నైట్ సందర్భంలోనైతే ఎక్కువగా ఉంటుంది కదా అయినా. అప్పుడు మన చిన్నప్పుడు అయితే ఇక్కడే మా తాతగారు అంటే చూసారట స్వాతి. అంటే కొండ దగ్గర పనికి వచ్చేటప్పుడు చూసారట. మార్వెల్ వద్దు రాట. చూడండి అన్ని ఆ పైకి కూడా అలా చూస్తుంది. ఎక్కడ ఉందని వచ్చేసే మార్వెల్. అది రావట్లేదు, అంతకు ఏదో ఉంది గాస్, మీరే గమనించండి. ఆ రాయికి నేను చూడండి చిన్న హోల్. మార్వెల్ గడ అయితే ఇంకా అలా చూస్తున్నాడు. ఇంకేదో కనిపించింది అయితే గుడ్లు అవి ఉన్నాయి కదా అడవి బల్లెలు, ఇంకా కుక్కలు అన్నాక అలానే అన్ని వేట చేస్తాయి కదా. ఇంకా ఇక్కడ నుంచి ఆ పైకే ఉంది స్వాతి. పైన అది మూంజుతుంది. మళ్ళీ ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. జంతువు వస్తుంటది కదా ఇక్కడికి. అంటే ఇప్పుడు హైనాలు అంటే ఏంటి ఏదో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి గుహల్లోనే కొండ చిలువ పాములు అనేవి ఉంటాయి. చాలా భయంకరంగా ఉంది. ఇలా టెంట్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. మళ్ళీ పైకి ఒక హోల్ ఉంది. ఇంకా బ్యాడ్ స్మెల్ అయితే చాలా ఎక్కువ వస్తుంది కదా స్వాతి. అవును, చాలా స్మెల్ వస్తుంది. ఇందులో హైనాలు అయితే ఒక ఎక్కువే పడతాయి స్వాతి. ఒక 10 అలా పడతాయి. ఇంత ప్లేస్ ఉంది కదా. అవును, లోపల దూరడానికి అయితే మేము సాహసం చేయట్లేదండి. అదిగోండి ఇటువైపు మొత్తానికి అయితే హైనా గుహ ఇదండి. మొత్తానికి అయితే గుహనైతే చూపించేస్తాం. మీరు అడిగారు కదా గుహన అంటే ఏవైనా జంతువులు ఉండే గుహలు కానీ జంతువులు కానీ చూపించండి అక్కడి నుంచి అన్నారు కదా. ఇదే స్వాతి వాళ్ళ కొండలో ఉండే హైనా గుహ అనమాట. అదేనండి దుమ్మలగుండి అంటాం కదా అది. ఈ గుహలో అయితే ఇప్పుడు డే టైం కాబట్టి అంటే హైనా బయటికి వెళ్ళిపోయినట్టు ఉంది. అంటే హైనా మాత్రం తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే లోపలికి వెళ్తుంటే చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఇంకా మార్వెల్ కూడా ఏం చేస్తున్నాడంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, మార్వెల్ ఏమో అలాగ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఈ వీడియో ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన మీ విద్య వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఈ గుహ ప్లేస్లో అయితే అసలు ఉండలేకపోతున్నామండి. చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది.